బీజేపీ, 2 వైకాపా, 3 టీడీపీ, 4 జనసేన. మహాభారతంలో దుష్ట చతుష్టయం ఎవరు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు. మొత్తం వచ్చేసి మహోన్నతమైనటువంటి రాజ్యాన్ని వచ్చేసి కురు సామ్రాజ్యాన్ని నాశనం చేసి పెట్టారు నలుగురు కలిసి. ఆ విధంగా ఈ 4 పార్టీలు బీజేపీ, వైకాపా, టీడీపీ, జనసేన, దుష్ట చతుష్టయ పార్టీలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయి. కాబట్టి ఈ నలుగురిని ఓడించడమే, కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే మా లక్ష్యం. ఇప్పుడు గతంలో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. గతంలో మనం తీసుకుంటే 1994 నుంచి 2004 వరకు దాదాపు 10 సంవత్సరాల పాటు అటు కేంద్రంలో అధికారం లేదు, రాష్ట్రంలో అధికారం లేదు కాంగ్రెస్. మళ్ళీ 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు అటు కేంద్రంలో అధికారంలో ఉంది, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాబట్టి 2000 వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళా చరిత్ర పునరావృతం అవుతుంది. ఈ 2014 నుంచి 2024 వరకు అధికారంలో లేము. 2024లో మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం కేంద్రంలో, రాష్ట్రంలో. ఆవిడ ఒక సెపరేట్ పార్టీ పెట్టుకుని తెలంగాణలో ఉంది, వైఎస్ఆర్టీపీ అని. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ గురించి ఆవిడ ఎక్కడ చెప్పలేదు. కాకపోతే సోనియా గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఢిల్లీలో కలిసి వచ్చింది. మరి వాళ్ళ మధ్య ఏమి చర్చ జరిగింది మాకు తెలియదు. అధిష్టానం ఇంతవరకు మాకేం చెప్పలేదు. ఆవిడ నుంచి కూడా మాకు సమాచారం లేదు. కాబట్టి ఉన్న పరిస్థితి ఇది. ఒకవేళ శర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరాలి అనుకుంటే ఆవిడ పార్టీని రద్దు చేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడమా, కాంగ్రెస్ పార్టీలో చేరడమా, దాన్ని చేస్తే అధిష్టాన వర్గము దానికి అంగీకరిస్తే మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం. అధిష్టాన వర్గము ఏ నిర్ణయం తీసుకున్నా ఆవిడ చేరిన తర్వాత ఆవిడ సేవలను ఏ విధంగా పార్టీకి ఉపయోగించుకోవాలా, ఎక్కడ ఉపయోగించుకోవాలా అనే పార్టీ అధిష్టాన వర్గం తీసుకున్న నిర్ణయానికి మేమందరము కట్టుబడి ఉంటాం. జగనన్న వదిలిన బాలానికి రాజ్యసభ సీటు ఇవ్వాలని జగనన్న వదిలిన బాలానికి రాజ్యసభ సీటు ఇవ్వాలని అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కొద్దిగా అక్కడక్కడ బుడగలు వేస్తున్నాయి. దాంట్లో మీ సమాధానం ఏంటి? ఇవన్నీ వచ్చేసి అధిష్టాన వర్గము చెప్పలేదు, ఆవిడ చెప్పలేదు. ఇవన్నీ వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఏది ఏమైనా ఫైనల్గా అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకున్నా ఆవిడ సేవలు ఏ విధంగా ముందు ఆవిడ చేరితే ఆవిడ సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలా, ఎలాంటి పదవులు ఇవ్వాలనేది అది అధిష్టాన వర్గం ఆలోచిస్తుంది. అధిష్టాన వర్గం నిర్ణయాన్ని మేమందరం శిరసావహిస్తాం. ఓకే సార్, ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి సార్ గారు అప్పుడు పెట్టినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని మీరు అమలు చేస్తారా? 100%. ఇప్పుడు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకునే పథకాలు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పే పథకాలు కానీ, ఇవన్నీ గత అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలే. అది నాట్ ఓన్లీ రాజశేఖర రెడ్డి, రాజశేఖర్ తర్వాత రోషయ్య గారు కంటిన్యూ చేశారు, రోషయ్య గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు, కొన్ని అడిషనల్గా పెట్టాము. ఈరోజు నవరత్నాల్లో అన్ని కాంగ్రెస్ పథకాలే, పేర్లు మార్చారు. ఇప్పుడు రైతు భరోసా, లేదంటే ఇప్పుడు వచ్చేసి ఆరోగ్యశ్రీ 2007లోనే పెట్టాము. ఈరోజు జగన్ పాలనలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయింది. నెట్వర్క్ హాస్పిటల్స్ చేర్చుకోవడం లేదు. కానీ కాంగ్రెస్ హయాంలో ఆరోగ్యశ్రీ సమర్థవంతంగా అమలు చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి గతంలో ఫీజు రియంబర్స్మెంట్, దీన్ని జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన అని పేరు మార్చాడు. గతంలో స్కాలర్షిప్లు, దానికి వసతి దీవెన అని పేరు మార్చాడు. అవి కూడా అందరికీ ఇంప్లిమెంట్ చేయడం లేదు. తర్వాత ఈ జలయజ్ఞం, వైఎస్ఆర్ జలయజ్ఞం, గతంలో వచ్చేసి ప్రాజెక్టులన్నీ మేము కట్టినట్టే. శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ, లేకుంటే ధవళేశ్వరం బ్యారేజ్ కానీ, ఈ యొక్క తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీ నివా, పులిచింతల, ఇవన్నీ సింహభాగం మేమే పూర్తి చేసింది. వీళ్ళు మేము సింహభాగం పూర్తి చేసి కొంచెం వదిలిపెట్టిన దాన్ని ఇంకా చేసుకోలేక టీడీపీ వాళ్ళు, వైకాపా వాళ్ళు అల్లాడిపోతున్నారు. కాబట్టి దాని గురించి ఇంకా ఇళ్ల గురించి మా హయాంలో 10 ఏళ్లలో 2004 నుంచి 2014లో 65 లక్షల ఇళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టడం జరిగింది. 3 సెంట్ల స్థలంలో కట్టడం జరిగింది. ఇప్పుడు పట్టణాలలో సెంటు, గ్రామాల్లో సెంటున్నర, 20 లక్షల ఇళ్ళు కట్టిస్తామని చెప్పారు. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకునే దానికి 1-2 మెతుకులు చాలు. పులివెందుల్లో జగనన్న ఇళ్ళ లేఅవుట్ అని చెప్పేసి పులివెందుల టౌన్లో 7073 ఇళ్ళు శాంక్షన్ చేశారు. కంప్లీట్ అయింది ఎన్ని? శాంక్షన్ ఇళ్ళన్నీ 7073 ఇళ్ళు.
ఇంకా 4 నెలలో దిగిపోతున్నాడు. కంప్లీట్ అయిన ఇల్లు 5 అంటే ఎన్ని మార్కులు వేయాలా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్. కాబట్టి అదేవిధంగా ఈ మూడు పార్టీలు, బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్లో బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, పవన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే. వీళ్ళు ముగ్గురు బీజేపీ, అమిత్ షా, మోడీ చేతిలో కీలు బొమ్మలు, కబాలీలు. బాబు ఏమో జగన్ రెడ్డి భజన్ రెడ్డి అయిపోయినాడు, చంద్రబాబు నాయుడు చెక్క భజన్ నాయుడు అయినాడు, పవన్ కళ్యాణ్ భజన్ కళ్యాణ్ అయిపోయినాడు. కాబట్టి వీళ్ళ ముగ్గురికి ఎవరు వేసినా బీజేపీకి ఓటేసేట్లే. బీజేపీకి ఓటేయడం అంటే మన మెట్టుతో మనం కొట్టుకోవడమే. కాబట్టి అందుకోసమే రేపు ఇదే ఒక సందేశాన్ని మేము తీసుకుపోతాం. మొన్న కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్, నిన్న తెలంగాణలో ఆంధ్రప్రదేశ్, రేపు ఆంధ్రప్రదేశ్లో నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. వై నాట్ ఆంధ్రప్రదేశ్ ఫర్ కాంగ్రెస్? ఇది మా నినాదం. సార్, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరే కానీ ఎన్ని గవర్నమెంట్లు మారినా కానీ ఓన్లీ ఉత్తరాది రాష్ట్రాలను బాగుపరుస్తున్నారే, దక్షిణాది రాష్ట్రాలు ఎవరు పట్టించుకోవడం లేదు. దక్షిణాది రాష్ట్రాలను పట్టించుకున్న ఏ వ్యక్తినా ఉండాలా? మీకు నేను అంగీకరించను. ఎందుకంటే దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ 28 రాష్ట్రాల్లో డెవలప్మెంట్లో నంబర్ 1 వచ్చేసి కేరళ. ఉత్తరాది, దక్షిణాది, పశ్చిమ, తూర్పున, సెంట్రల్ని వదిలిపెడితే 28 రాష్ట్రాల్లో డెవలప్డ్ స్టేట్లో అన్ని యాంగిల్స్లో ఈరోజు ఓసన్న మందిరంలో యేసు ప్రభు పుట్టినరోజు జరుపుకుంటూ ప్రతి కుల మతాలు అనుకోకుండా ప్రతి ఒక్కరు హాజరయ్యి ఈ మందిరంలో మేము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం.